టికెట్ రేట్ ఎట్లా పెరిగిపోయినాయి భయ్యా అసలు. ఏందో ఏమో. నేను బీటెక్లో ఉన్నప్పుడు కరెక్ట్ కోవిడ్ వచ్చే ముందు గట్టిగా మాట్లాడితే 150 200 ఉండేది. 100నే మ్యాక్సిమం, హైయెస్ట్ అంటే 200. ఇప్పుడు ఏంది భయ్యా 500 600 విత్ ఇన్ 3-4 ఇయర్స్ స్పాన్లో విపరీతంగా రేట్లు పెరిగిపోయినాయి. మనకు అప్పుడు సినిమాలు చూడాలని ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ ఉండేది, 100 రూపాయలు పెడితే ఎంటర్టైన్మెంట్ వస్తుందని. అంటే నేను ఇప్పుడు పెరిగిపోతున్నాయి, ఎవరు చూడమంటుండు, మేము రమ్మంటున్నామా థియేటర్లకి, ఆ కామెంట్స్ అట్లా ఏం చేయట్లేదు నేను. బట్ నాకేమనిపించిందంటే ఇప్పుడు ఇక నెక్స్ట్ వీక్ పుష్ప ఉంది కదా, నెక్స్ట్ వీక్ కాక నెక్స్ట్ వీక్ ఓకే పుష్ప ఉంది, కానీ ఇప్పుడు రిలీజ్ అయిన సినిమాలో కూడా ఎంతో కొంత కష్టపడి ఉంటారు కదా. థియేటర్కి ఎవడు పోతలేదు, ఎందుకంటే టికెట్ రేట్లు. జనాల దగ్గర అన్ని పైసలు లేవు. ఇప్పుడు నీ లైఫ్లో నీకు ఆప్షన్స్ ఉన్నాయనుకో, బెటరే చూస్ చేసుకుంటావు కదా. నీకు అన్నీ చూసే ఆప్షన్ ఉన్నప్పుడు ఓకే, 100 రూపాయలకు 150. ఇప్పుడు నేను మరీ 50-40 పెట్టమని అంటలే టికెట్ రేటు, బట్ ఒక 150 200 అంటే 150 అన్న, 100-150 150-200 ఓకే. ఇంకా మరీ ఇప్పుడు పెద్ద సినిమా రిలీజ్ అయితే 450-500 ఓడి చూడమంటుండే అంటారు. మళ్ళీ ఈ ఇంట్రెస్ట్ ఎట్లా చచ్చిపోయిందంటే, ఆ 2-3 వారాలు అయితే ఓటీటీలో వస్తుంది కదా, యావరేజ్ అన్న వస్తుంది. సినిమా ఇక అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది అంటే తప్ప థియేటర్కి పోవాలని ఎవరికి ఇంట్రెస్ట్ వస్తలేదు. ఇండియాలోనే కాదు, ఓవర్సీస్లో కూడా చూసుకో, $30 $40 పెడతారు పెద్ద సినిమాలకు టికెట్లు. ఇంగ్లీష్ సినిమాలకు $10 ఉంటుంది టికెట్. ఇప్పుడు బడ్జెట్ కంపారిజన్ చేసినాం అనుకో, వాళ్ళ బడ్జెట్ చాలా ఎక్కువ కంపేర్ టు మనది. బడ్జెట్ కంపారిజన్లో అలా అని చెప్పట్లేదు నేను, బట్ కొంచెం అంటే ఇంకా అసలు జనాలకు థియేటర్ పోవాలనే ఇంట్రెస్ట్ ఉందా పోతుందా అనే డిబేట్ వస్తుంటుంది, ఎప్పుడు ఉంటుంది ఇంట్రెస్ట్. కాకపోతే సంవత్సరానికి 10 సినిమాలు చూసేవాడు ఇప్పుడు 3-4 చూస్తుండే అంతే. సంవత్సరానికి ఇప్పుడు నాలాగా ఒక 50 సినిమాలు చూస్తుడు, ఇప్పుడు 2 వారాలకు ఒకటి చూస్తున్నాడు. అంటే తిప్పి కొడితే 20 కూడా చూడాడు, 20 చూస్తాడేమో. అంటే అట్లా అయిపోయింది. అంటే ఎఫోర్డబిలిటీ తగ్గిపోయింది. ఇప్పుడు అదేం ఎసెన్షియల్ కాదు, తినే వస్తువు కాదంటారు, అది కంప్లీట్లీ ఫైన్, యాక్సెప్టబుల్. బట్ ఏమనిపిస్తుంది అంటే టికెట్ రేట్ల వల్ల సినిమా చచ్చిపోతుందా అంటే చచ్చిపోతలే. ఓటీటీ వల్ల చాలా బెటర్ అయింది, చాలామంది కొత్త టాలెంట్కి ఛాన్స్ వస్తుంది, బడ్జెట్లు వస్తున్నాయి. అమెజాన్, నెట్ఫ్లిక్స్, ఇంకా చాలా ప్రైవేట్ సోనీ లివ్ కానీ హాట్స్టార్ కానీ బడ్జెట్ ఎల్లకైట్ చేసి ఒరిజినల్స్ వస్తున్నాయి. అవి కంప్లీట్లీ ఫైన్, మోర్ దెన్ అగ్రియబుల్. బట్ ఈ ఆడిటోరియం ఎక్స్పీరియన్స్, మూవీ ఎక్స్పీరియన్స్ అనేది ఎప్పటికైనా మనకు అదొక హై వస్తుంది. బేసికల్గా ఇండియాలో పుట్టిన వాళ్ళ గురించి నేను చెప్తున్నాను, ఎందుకంటే అబ్రాడ్లో వేరే ఉంటుంది. మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు ఆడ ఓటీటీలు కూడా చాలా ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేసే సినిమాలతో పాటు. అక్కడ సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ వీక్ తర్వాత ఓటీటీలో రెంట్ తీసుకొని చూడొచ్చు, ఇవి ఓకే ఫైన్. బట్ మన ఇండియాలో ఏంటంటే ఫస్ట్ డే ఇట్లా సినిమాలు చూస్తుంటే, ఇట్లా పేపర్లు ఎగరేస్తుంటే ఆ హై. ఇప్పుడు నీకు అదే సినిమా నార్మల్గా ఇంట్లో చూసినప్పుడు అసలు నీకు ఒపీనియనే మారిపోవచ్చు సినిమా పైన. ఈ సినిమా చూసే ఎక్స్పీరియన్స్ అనేది చచ్చిపోతుందేమో అని నా ఫీలింగ్. ఇప్పుడు బేసికల్గా మనకున్న ప్రాబ్లమ్స్కి, అన్ఎంప్లాయ్మెంట్, ఈ 100 విషయాలకి సినిమా అనేది ఓకే ఇంపార్టెంటే. మనం ఎంత టీఎఫ్ఐ బానిసలమైనా మనకు కూడా వేరే లైఫ్ ఉంటుంది. కాబట్టి నాకు అనిపించేది ఏంటంటే ఇది కొంచెము సినిమా బట్టి టికెట్ రేటు మారడం కూడా ఓకే, నేను కాదంటలే పెద్ద సినిమాలకి రికవర్ అవ్వాలని. బట్ రికవర్ అవ్వాలి అనే దగ్గర 100% అగ్రియబుల్. బట్ కంటెంట్ నిజంగా బాగాలేదా, అందరు వచ్చి చూడరా. ఎందుకంటే ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ఇండియా మొత్తం రిలీజ్ అయిపోతుంది పాన్ ఇండియా సినిమా అంటే, కానీ మరి ఇన్సెక్యూరిటీయా లేకపోతే వాళ్ళు తీసిన కంటెంట్ పైన వాళ్ళకి నమ్మకం లేదా తెలీదు. అండ్ చాలా కామెంట్స్ వస్తున్నాయి, పెద్ద హీరో సినిమాలో కథ చూస్తారా అని. భయ్యా హీరో పెద్దైనా చిన్నైనా కథ లేకపోతే ఒక మనిషిని అట్లా నిలబెట్టి అట్లా చూడమంటే ఎంతసేపు చూస్తారు భయ్యా ఎవరైనా. ఏమన్నా ఉండాలి కదా అలా స్టోరీ, లేకపోతే కష్టం. అంటే జస్ట్ ఒపీనియన్ చెప్తున్నా, నేను దేన్ని కాంట్రడిక్ట్ చేస్తలే. బట్ అంటే ఇప్పుడు ఒక మనిషిని అట్లా చూడు, లేకపోతే ఒక మనిషి మాట్లాడుతుంటే చూడమంటే కష్టం కదా. పెద్ద హీరో ఇంపార్టెంటే, కానీ టెక్నీషియన్స్, స్టోరీ అది కూడా ఇంపార్టెంటే కదా. అంటే చూడడానికి ఫ్రేమ్లా క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎక్కువ ఉండి కాస్ట్లీ ఫ్రేమ్స్ ఉంటే కూడా కాదు కదా, అలా కథ ఉండాలి. ఇప్పుడు కొన్ని సినిమాలు ఏం లేకపోయినా కొన్ని క్లోజప్ షాట్స్తో చాలా కన్వే చేస్తారు. ఆ సినిమాకి బడ్జెట్ లేకపోయినా ఆ యాక్టర్ పర్ఫార్మెన్స్, వాళ్ళు తీసుకున్న స్టోరీ ఎంత దానికి అవసరమైతే అంత ఉంటే సరిపోతుందేమో. నాకేమనిపించిందంటే కొంచెం ఫిలిం మేకర్స్ కూడా ఇప్పుడు మూవీ బడ్జెట్ ఎంత పెట్టాలనే స్థాయి నాకు లేదు, కానీ
అంటే ఇక మూవీ బడ్జెట్లు ఏవో పెరిగిపోతున్నాయని జనాలే ఇంకేముందిలే సినిమాలకి థియేటర్లకు రావడం అంటే ఇక ఈ మధ్య అది కూడా తగ్గిపోయిందిలే. ఎప్పుడో సినిమా బాగుండి లేకపోతే సంక్రాంతి దసరా బాగా ఎకేషన్ ఉంటే తప్ప జనాలకు కూడా పెద్ద ఇంట్రెస్ట్ అంటే అంత లేదు. ఇప్పుడు పుష్పాటు వస్తుంది అట్లా ఏదో ఒక ఇట్లా బ్రహ్మాండం బద్దలైపోతుంది అనే లైక్ బాగా హైప్ ఉంటుంది తప్ప ఇంకా ప్రతి ఒక్కరు సినిమా చూడాలని. ఎందుకంటే నెట్ఫ్లిక్స్ ఓటీటీ వచ్చేస్తుంది ఇప్పుడు. టైం కన్స్టెంట్స్ కూడా చాలామంది లైఫ్ బిజీ అయిపోయింది కాబట్టి అంత పెద్ద ఆలోచిస్తలే కూడా. వాళ్ళకి నిజంగా ఖాళీ ఉండి సినిమా బాగుందంటే తప్ప కొంచెం ఈ ఆడిటోరియం ఎక్స్పీరియన్స్ చచ్చిపోకుండా టికెట్ రేట్స్ కొంచెం సినిమా ప్రేక్షకులకి సినిమా ప్రియులకు కూడా సినిమా దూరం కాకుండా ఉంటే బాగుంటుందని నాకు అనిపించింది. ఎవరి ఫీలింగ్స్ హర్ట్ చేయాలని కాదు. వీడియో నచ్చితే మన ఛానల్కి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.